కొండా సురేఖ ఆవేదన చెందింది నిజం. గత 2 రోజులుగా ఈ వివాదం నడుస్తోంది. ఆమెను ట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ కు అభిమానులు, బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా అభ్యంతరకరంగా, సంస్కారహీనంగా ఆమె పైన కామెంట్ చేశారు. ఒక పబ్లిక్ ఫంక్షన్ లో బీజేపీ ఒక అభినందన పూర్వకంగా దండ వేస్తే దానికి దుర్మార్గపు భాష్యాలు పలకడం ఎట్టి పరిస్థితుల్లో అక్సెప్టబుల్ కాదు. అది సంస్కారం అనిపించుకోదు. కానీ ఇవాళకి వచ్చే వరకు కేటీఆర్ పైన ఆమె ఇంత అన్యాయంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇది ఓపెన్ రహస్యము అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఆమెకు రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్, కానీ నాగార్జున కుటుంబం రాజకీయ ప్రత్యర్థి కాదు. ఇక్కడ కేటీఆర్ పై దాడి చేసే క్రమంలో నటులు, నటీనటులు వారి కుటుంబాలను ప్రస్తావన చేస్తే మరి వారి ప్రైవసీ సంగతి ఏంటి? రాజకీయాలకే సంబంధం లేని సమంతను ఇందులో తీసుకురావడం తోటి మహిళను మరి కొండా సురేఖ గారికి కూడా భావ్యమవుతుందా అది?